ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? మారువేషంలో వచ్చా. నాకు తెలుసు నువ్వు ముందు ముందు నాటకాల కంపెనీ మొదలు పెడతావని. లేదమ్మా, నువ్వు ఇన్నేళ్ల నుంచి ట్రైనింగ్ ఇచ్చావు కదా, దాని కారణంగానే నేను స్మార్ట్ అయ్యాను. 5-6 గంటలుగా అలర్ట్ గా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా నీ సొంత డబ్బా కొట్టుకోవడం ఆపితే మనం ఇక్కడికి ఏ పని మీద వచ్చామో ఆ పని చేద్దామా? నేను తీసుకొస్తాను. వెళ్ళు. రోహిత్ చాయిస్ చాలా బాగుంది. అమ్మా చూడు, నాకేం దొరికిందో. నువ్వు స్కూల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి వచ్చావా ఏంటి? ఏం దొరికింది? పగిలిపోయిన ఫోన్ రోహిత్ గదిలో ఎందుకుంది? ఒక్క నిమిషం, ఇదచ్చం అలాంటి ఫోన్ లాగే ఉంది కదా, రాఘవ రేఖకి గిఫ్ట్ చేసినట్టు కదా. ఈ పగిలిన ఫోన్ కొత్త ఫోన్. ఈ ఫోన్ రోహిత్ గదిలో ఏం చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది వీరేంద్ర? ఇలా కూడా జరగచ్చు కదమ్మా. రేఖ చేతిలో రాఘవ్ ఇచ్చిన ఫోన్ పగిలిపోయిందేమో. రోహిత్ తనకి కొత్త ఫోన్ ఇచ్చాడేమో. తను రిపోర్టర్. రేఖ చేతిలో ఫోన్ పగిలి ఉంటే ఇంట్లో అందరికీ చెప్పేసేది, విషయాన్ని దాచదు. పైగా రోహిత్ గదిలో అయితే అస్సలే దాచిపెట్టదు. నన్ను క్షమించండి బాబు, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ బిల్ నాకు రోహిత్ సార్ పాకెట్లో దొరికింది. వీరేంద్ర, నాకు మొత్తం అర్థమైపోయింది. విషయం ఏంటో. రోహిత్ చేతిలో రేఖ ఫోన్ పగిలిపోయుంటుంది. అందుకే తను రేఖకి కొత్త ఫోన్ ఇచ్చాడు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు, రోహిత్కి తప్ప. ఇప్పుడు మనకి తెలుసు. ఇక మనం దీన్ని సరైన సమయంలో సరైన లాభం కోసం ఉపయోగించుకోవాలి. నువ్వు చూస్తుండు వీరేంద్ర, నేను ఈ ఫోన్తో ఎలాంటి విస్ఫోటనం సృష్టిస్తాను అంటే మొత్తం రేఖ నెట్వర్క్ అంతా ఎగిరిపోతుంది. తనకప్పుడు రాఘవ నుంచి కేవలం ఒకే ఒక్క సిగ్నల్ దొరుకుతుంది. ఈ ఇంటి నుంచి గెట్ అవుట్ అయిపో అనే సిగ్నల్. రేఖా, రేఖా, ఏమైంది? నీ ఫోన్ పడిపోయిందా లేక పగిలిపోయిందా? లేదే, నేను ఆ ఫోన్ని వజ్రాలు వైడ్యూరాల కంటే జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. అదెలా పగులుతుంది? అయితే మరి ఇదేంటి? ఈ పగిలిపోయిన స్క్రీన్ గార్డ్ ఇక్కడ పడుంది. ఎవరైనా స్క్రీన్ గార్డ్ ఇలా ఎందుకు వదిలేస్తారు? తెలీదే. చాలా వింతగా ఉంది. ఒకవేళ నీ ఫోన్ పగలకపోయి ఉండుంటే ఈ కొత్త స్క్రీన్ గార్డ్, దీని కవర్ కూడా ఇంకా అలాగే ఉంది, చూసావా? నేను నా ఫోన్ తీసుకొస్తాను, బహుశా ఏమైనా తెలుస్తుందేమో. నేను అంత పెద్ద తప్పు ఎలా చేశాను? పగిలిన ఫోన్ పీసెస్ నేను అక్కడే వదిలేశాను. రిపోర్టర్ రేఖ ఇప్పుడు అన్నీ ఆరా తీస్తుంది. ఏం చెయ్యాలి? ఇదిగోండి, ఇదంతా బానే ఉంది కదా. మీరు నాకు ఎలా ఇచ్చారో అలానే ఉంది. చెప్పేస్తాను. నేను మీ ఇద్దరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇతను గనుక చెప్పేశాడనుకో, ఫోన్ తన్నే పగలగొట్టాడని మనకి మజా లేకుండా పోతుందమ్మా.
వాడు నిజం చెప్పడు. ఎందుకంటే వీడు గనక నిజం చెప్పేస్తే అప్పుడు రేఖ రాఘవన్ నుంచి చీవాట్లు పడతాయి. కానీ రోహిత్ బాబుకి తన ఈగో చాలా ఎక్కువ. తనకి చీవాట్లు తినడం పెద్దగా నచ్చదు. హా, చెప్పు రోహిత్. అది నేనేమనుకుంటున్నానంటే అమ్మని నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలు పెడతాను. అమ్మ కొంట్లో బోర్ కొడుతుంది కదా. దీని గురించి మీరిద్దరు ఏమనుకుంటున్నారు? అమ్మతో నేనే స్వయంగా దీని గురించి మాట్లాడతాను. సంతోషంగా ఉండు. అమ్మా, రోహిత్ చెప్తున్నాడు నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు అంట. అవును, నాకు ఎలాగో ఇంట్లో కూర్చొని ఉండడం అలవాట్లేదు. పైగా నేను ఇంట్లో కూర్చుంటే అందరూ నన్ను చూసుకోవడంతో సరిపోతుంది. నేను ఇంతకు ముందు కూడా ఆఫీసే కాకుండా చాలా పనులు చేసేదాన్ని. నేను అవన్నీ మిస్ అవుతున్నాను. అమ్మా, నేను అర్థం చేసుకోగలను, బట్ నా జస్ట్ ఒక్క రిక్వెస్ట్ అంతే. నువ్వు రోహిత్ ఆఫీస్కి వెళ్ళడానికి బదులు నా ఆఫీస్కి రాగలవా? ఇందులో కూడా నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. అమ్మా, నేను ఎందుకు ఇలా అంటున్నానంటే రోహిత్కున్న కంపెనీ అది మిస్టర్ అరుణ్ గారి కంపెనీ. అది ఆయన ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. అండ్ నేనంతా స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాను. అందులో ఇంకా చేయడానికి చాలా ఉంది. నువ్వు నా కంపెనీకి వస్తే నా కంపెనీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ రాఘవేమంటున్నాడు? నర్మదా రాఘవ ఆఫీస్లో పని చేయడానికి వెళ్తే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. నేను జస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్లీజ్, ప్రతి దాన్ని నీకు నాకు మధ్య గొడవలు చేయొచ్చు. చూడు, నాకు అదే అనిపిస్తోంది. అమ్మ నీ ఆఫీస్లో జాయిన్ అవ్వటం మంచిది. ఇందులో తప్పేం లేదు. నేను ఇది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్స్. నువ్వు పూర్తిగా ఎప్పుడు చెప్పనిచ్చావు గనక. సరే అయితే మరి నేను అన్నిటికంటే ముందు అకౌంట్స్ చెక్ చేయాలి. ఎందుకంటే నేను నా ఆఫీస్లో కూడా అకౌంటింగ్ మీదే శ్రద్ధ పెట్టేదాన్ని. సో నీకేం ప్రాబ్లం లేకపోతే. లేదు లేదమ్మా, నీకు ఏది కావాలంటే అది చెయ్యి. కంపెనీ అకౌంట్స్ వీరు బాగా చూస్తుంటాడు, నేను తనకు చెప్తాను నీకు హెల్ప్ చేయమని. నన్ను క్షమించు రాఘవ. నేను గనక మీ కుటుంబంలో విషయం మాట్లాడుతున్నాను అనుకోపోతే బహుశా మీరందరూ మర్చిపోయినట్టున్నారు. నర్మదా మందులు వేసుకుంటోంది, డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మీరు హఠాత్తుగా నర్మదకి ఇంత పెద్ద కంపెనీలో రోజు ఉండే సమస్యల మధ్య పడేస్తాను అంటున్నారు. ఇది కూడా అకార్డింగ్లీ తను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే ఒకవేళ నర్మద ఆరోగ్యం మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తే? పిన్ని గారు, మీరేం దిగులు పడకండి. డాక్టరే స్వయంగా చెప్పారు నర్మద అంటే యాక్టివ్గా ఉండాలని. పైగా ఆయన ఇంకొకటి కూడా చెప్పారు, ఆంటీ తన ఆరోగ్యం గురించి ఆలోచించడానికి బదులు వర్క్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిదని. దీనివల్ల ఆంటీకి గతం త్వరగా గుర్తుకు రావచ్చని. చూసుకోండమ్మా, లేదంటే మొదటికే మోసం రావచ్చు. మీరేం దిగులు పడకండి శైలజ గారు. నేను జాగ్రత్తగానే ఉంటాను. అందుకే చెప్పాను ఆఫీస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నానని.